ఏరా జెండా ఎక్కడ పెట్టావు? ఇదిగో ఇక్కడ ఇక్కడ పెట్టాను. ఏది? ఇలా ఇవ్వు. ఇప్పుడు జెండాని పెట్టేద్దామా? దీనిపైన ఒక దేవుణ్ణి పెడదామా? దేవుడు అంటే ఎవరు? మనకి కష్టం వస్తే కాపాడుతాడు, చాలా మంచివాడు. అంటే మన రాజేలాగా. అవును, పోయిన వారం మీ అమ్మ సీమంతం చేసింది కదా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? లేదత్తా, మన రాజయ్య ఉన్న ఈ భూమి మీదే నా బిడ్డ పుట్టాలని మా అమ్మతో చెప్పాను. త్వరగా చేపలను బండిలోకి ఎక్కించండి. ఇక్కడిది మామూలే. ఈ గూడుల్లో ఎవరు చేపలు పెట్టినా అందరివి కలిపి అమ్ముతాం. అంతేకాదు, అమ్మగా వచ్చిన డబ్బు ప్రతి ఒక్కరం సమానంగా పంచుకుంటాం. అవునయ్యా, ఎవరింట్లో కట్టవచ్చినా ఆ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవదు. అంతేకాదు, మగబిడ్డలు లేని ఇంట్లో కూడా కూడుకు లోటు ఉండదు. అంతా మా రాజయ్య దయ వల్లే. ఎవడ్రా ఇక్కడ మాణిక్యం? అన్నా వాడే మాణిక్యం. ఏంట్రా అంత పొగరు? నిన్నే మా వాడు చెప్పాడు, బుర్రకెక్కలేదా? అయ్యా, మేము అనుకున్నది ఏదో నిర్ణయార్థంతో చెప్పి పంపించాం కదండి. చెప్పడానికి నువ్వేడవరా? నేను చెప్పినట్టే వినాలి. ఈ రోజు నుంచి ఈ గూడెం చేపలన్నీ ఈ వీరభద్రం సొంతం. ఏయ్, మన బండిలోకి ఎక్కించండి. ఏమనుకోకండి, ఈసారి చేపలన్నీ శరమయ్యకి ఇవ్వాలని ఇదివరకే మేము నిర్ణయించామండి. ఏట్రా శరమయ్య, ఆడికన్నా ఓ 50 ఎక్కువ ఇస్తాను. మా బండిలోకి ఎక్కించండి. రాజయ్య గారు కూడా లేరు. ఈ సమయంలో అనవసరంగా గొడవ చేయకుండా దయచేసి వెళ్ళిపోండి. కొత్త చేతులతో వెళ్ళడానికి 10 బండ్లు తీసుకొచ్చింది. మారు మాట్లాడకుండా మర్యాదగా ఎక్కించా. ఏంటి బెదిరిస్తున్నావు? బేరం పూర్తయిపోయింది కదా, తగదా పెట్టుకోవడానికి వచ్చావా? ఏందన్నా అనవసరంగా గొడవ చేస్తావేంది? బాబు, అనవసరంగా మా అన్న మీద చేస్తావా? ఒక్క పుట్ట వదలకుండా బండ్లోకి ఎక్కించండి. నాకు దక్కింది ఎవరికి దక్కనవను. తగలెట్టండి రా. ఈ వీరభద్రం సత్తా ఏంటో చూపిస్తాను. ఒక్క చాప కూడా మిగలకూడదు. తగలెట్టండి రా. ఈ గూడాన్నే తగలెట్టండి. ఆకలితో మాడి చావాలి. వీళ్ళని చూడు. భుజాన వల, చేతిలో తెడ్డు పట్టుకుని సముద్రంలోకి దిగితే గాలివాన వచ్చి మునిగిపోవచ్చు, ఉప్పెన వచ్చి చచ్చిపోవచ్చు, దిక్కుమారి కూడా పోవచ్చు. సముద్రంలోకి వెళ్ళి ఒడ్డుకు తిరిగి వచ్చే ప్రతిరోజు వీళ్ళకి పునర్జన్మే. రోజు మృత్యువుతో దాగుడు మూతలాడి వీళ్ళనా బెదిరించాలనుకుంటున్నావు. నువ్వు చేసింది వీళ్ళు చేయడానికి 5 నిమిషాలు చాలు. కానీ వీళ్ళందరూ అలా చెయ్యరు. ఎందుకంటే వీళ్ళకి ప్రేమించడం తెలుసు, కానీ పగ తీర్చుకోవడం తెలియదు. ఏమన్నావు? ఈ గూడాన్ని బస్సులు పెడతానన్నా? ఊళ్ళో వాళ్ళ ఆకలి తీర్చాకే మా కడుపులు నింపుకునేవాళ్ళం. ఈ సముద్రుడు తోడుగా ఉన్నంత వరకు ఇక్కడ ఆకలి పస్తులు అనే మాటలు ఎప్పటికీ వినిపించావు. నువ్వు కాల్చేవే ఈ చేపలు, అది వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ. వీటిని ఎవరికి అమ్మాలి, ఎవరికి అమ్మకూడదని నిర్ణయించే హక్కు వాళ్ళకే ఉంది. అది కాదనడానికి నువ్వెవరు? వీళ్ళు తమ ప్రాణానికన్నా ఇచ్చిన మాటకే ఎక్కువగా విలువిస్తారు. నేనింత చెప్పినా నీ కోపం చల్లారలేదంటే, దేన్నైనా కాలిస్తేనే నీ ఆవేశం తగ్గుతుంది అంటే ముందు నన్ను కాల్చు. ఏంటి సంకోచిస్తున్నావు?
నేను కాలి బూడిదిగా మారిపోయే వరకు వీళ్ళెవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. కాల్చు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి అయ్యా, క్షమించండి. ఏంటి సీతమహాలక్ష్మి, ఏంటి అలా చూస్తున్నావు? వీడు కేసరి చేస్తున్నాడు ఏమిటనా? మన ముద్దుల కొడుకు ఊరి నుంచి వస్తున్నాడుగా, అందుకే. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలయ్యా. ఇంకా అలాగే ఉన్నారు. ఏమిటి మాణిక్యమన్నా ఇది? ఏంటి బాబు అలా అంటావు? దేశంలోనే గొప్ప శాస్త్రజ్ఞుడిని పేరు తెచ్చుకున్నావు, రాష్ట్రపతి దగ్గర బంగారు పత్రం ఉంచుకుంటున్నావు, ఈ ఊరికి అంతకంటే గొప్ప ఏంటి? కానీ రెండు ఉండాలంట నీలోన, మానం అభిమానం గుండె చప్పుళ్ళంట ఎప్పుడైనా. వేగం అనురాగం రెండు ఉండాలంట నీలోన, మానం అభిమానం గుండె చప్పుళ్ళంట ఎప్పుడైనా. ప్రేమే విత్తనంగా నాటితేనే చెట్టు నీడనిచ్చు, మామతే పంచుకుంటే నీకు లోకం మొత్తం తోడువచ్చు. సంద్రం కన్న తల్లి కాపాడే కల్పవల్లి, ఆహా అలలన్నీ కలలైతే కలలన్నీ నిజమైతే ఆనందాలే మనవంట. ఈ జనమే నీ తోడుగా వచ్చే బంధువులు, మమతే కురిపించి తమ ప్రేమను పంచే సింధువులు. మురిసే ఈ జనమే నీ తోడుగా వచ్చే బంధువులు, మమతే కురిపించి తమ ప్రేమను పంచే సింధువులు. బతుకే ఒక నావా పయనంలో గాలివానే వచ్చు, ధైర్యం మనకుంటే గాలివానే తానే దారినిచ్చు. వీరాలే చిరారా నింగిలేరా మనది లేరా, నువ్వే వలవేయి గెలిచేయి సరిహద్దే చెరిపేయి, అన్నా తమ్ములు మనమంతా.